హాయ్ ఫ్రెండ్స్, P0113 IAT సెన్సర్ సర్క్యూట్ హై వోల్టేజ్ సర్క్యూట్ అని చెప్పి చూపిస్తుంది. మనకైతే ప్రాబ్లం ఇది హోండా సిటీ 2005 మోడల్ వెహికల్ ఇది. దీనికి వచ్చేవాటికి IAT సెన్సర్ అనేది ఏదైతే ఉందో, ఇంటేక్ ఎయిర్ టెంపరేచర్ సెన్సర్, ఈ సెన్సర్ అనేది ప్రాబ్లం ఉందన్నమాట. దీని వైరింగ్ వచ్చేవాటికి కట్ ఉంది. దీని వైరింగ్ కట్ అయ్యడం వల్ల ప్రాబ్లం అనేది ఉందన్నమాట. ఇప్పుడు మనకి మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఇంటేక్ ఎయిర్ టెంపరేచర్ సెన్సర్. ఇది పిన్ నెంబర్ 1లో 5 రిఫరెన్స్ వోల్టేజ్ వస్తుంది. పిన్ నెంబర్ 2లో సిగ్నల్ గ్రౌండ్, రిటర్న్ ECU టు టెంపరేచర్పై ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది గాలి చల్లగా ఉంటే వోల్టేజ్ అనేది ఎక్కువ అవుతుంది, అంటే 4.5 వోల్టేజ్ వరకు వస్తుంది. అదే గాలి వేడిగా ఉంటే వోల్టేజ్ అనేది తగ్గుతుంది, అంటే 0.5 వోల్టేజ్ వరకు వస్తుంది. ఇన్ కేసు సెన్సర్ ప్రాబ్లం ఉంటే సెన్సర్ ఎలా చెక్ చేయాలని చెప్పంటే, మల్టీమీటర్ తీసుకోండి. మల్టీమీటర్ ఓమ్స్లో పెట్టండి. ఓమ్స్లో పెట్టి 2 కిలో ఓమ్స్ నుంచి 3 కిలో ఓమ్స్ దాకా మనకి రీడింగ్ అనేది రావాలి. ఆ రీడింగ్ అక్కడ వస్తుందని చెప్పంటే సెన్సర్ అనేది పర్ఫెక్ట్గానే ఉన్నట్టు. ఏ కంపెనీ కార్ అయినా సరే P0113 IAT సెన్సర్ అని చెప్పని అనిపిస్తే, ఇంటేక్ ఎయిర్ టెంపరేచర్ సెన్సర్ ఏదైతే మనకి పర్టికులర్ తెలుసు కదా, దీంట్లో వైరింగ్ ప్రాబ్లం ఉంటుంది, సెన్సర్ ప్రాబ్లం ఉంటుంది, వోల్టేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఈ 3 తప్పితే ఇంకా వేరే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. దీనికైతే వైరింగ్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడైతే వెహికల్ స్టార్ట్ అయింది, 1000 RPM ఉంది. మనకైతే డాష్బోర్డ్లో ఎటువంటి ఇండికేషన్ అయితే రావట్లేదు. కార్ కేస్ స్పానర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.